బ్రేకింగ్ చూస్తున్నాం. బెంగళూరులో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ముగిసింది. ఇద్దరు నేతలు కడుపు నిండా టిఫిన్ చేశారు. తిన్న తర్వాత ఇద్దరు బేవమన్నారు తప్ప సమస్య పరిష్కారమైనట్లుగా అయితే చెప్పలేదు. అంతా అధిష్టానం చూసుకుంటుందని ఢిల్లీ మీద తోసేశారు. కాంగ్రెస్ తో పాటు దేశ రాజకీయాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న కర్ణాటక ఎపిసోడ్ లో ఇవాల్టి డే ఈవెంట్ ఇదే. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పార్టీ పెద్దలు చెప్పారని కలిసి టిఫిన్ చేశారు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మీడియా ముందుకొచ్చారు. ఏదో అద్భుతం జరుగుతుందని, భారీ ప్రకటన ఉంటుందని ఊహించిన వారికి కొమ్ములు తిరిగిన ఈ ఇద్దరు నేతలు చాలా లౌక్యం ప్రదర్శించారు. తమ మధ్య విభేదాలు, గొడవలు లేవన్నారు. అసలు గొడవలే లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఎందుకో స్పష్టత ఇవ్వలేదు. సీఎం కుర్చీ పంచాయతీ లేకపోతే ఇద్దరు నేతలు ఇలా కూర్చుని టిఫిన్ తినే సందర్భం కూడా రాదు. తమ మధ్య సమస్యలు లేవంటూనే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఒక బాంబ్ అయితే పేల్చారు. అంటే సీఎం కుర్చీ పంచాయతీ తేల్చాల్సింది పార్టీ పెద్దలే అని ఇద్దరు చెప్పేశారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ బాగుందని చెబుతూ తమ చర్చలు ఎలా సాగాయో రహస్యంగానే ఉంచారు. కాంగ్రెస్ పార్టీలో కీలక సమస్యల పరిష్కారానికి ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన డీకే శివకుమార్ నుంచే ట్రబుల్ తలెత్తడంతో బబుల్ షూటర్ అయ్యారు. ఇప్పుడు ఇద్దరు నేతలను కూర్చోబెట్టి రాజీ చేయాల్సిన బాధ్యత ఖర్గే అండ్ టీం పై పడింది. యాక్చువల్లీ వాళ్ళ ఇద్దరు కూడా సీఎం, డిప్యూటీ సీఎం. కర్ణాటక రాజకీయాలు మనం చూస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు జరిగిన విషయాలు 2.5 years ఒకరు, 2.5 years ఒకరు అని చెప్పి నడిచినటువంటి ఆనాటి మాటల్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి వివాదాలు మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ మీటింగ్, ఇదంతా కూడా ఒరిజినల్ కాదు, ఏఐ జనరేటెడ్, అంటే ఏఐతో రూపొందించినటువంటి వీడియోస్ మాట. ఏదైతే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కలిసి టిఫిన్ చేస్తుంటే ఎట్లా ఉంటుంది, ఆ వీడియో కనుక బయటకు వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఏఐ జనరేట్ చేసినటువంటి వీడియోని మనం ఇప్పుడు స్క్రీన్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి, మా ఇంప్యూటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. జరిగింది, మీటింగ్ జరిగింది, మనం ఏఐలో కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఆ రోజు మీటింగ్ లో ఏం జరిగిందో, మార్నింగ్ ఏమేమి టిఫిన్ చేశారో అంతా కూడా విందు కనిపిస్తోంది. కాకపోతే మీటింగ్ అయితే అయింది, టిఫిన్ కూడా ముగిసింది, కానీ చర్చ అయితే పుల్ స్టాప్ పడినట్టుగా తెలియడం లేదు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎప్పటికి పుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉందనుకోవచ్చు? సాషా, గుడ్ మార్నింగ్. సో ఏఐ వీడియో అని చెప్పకపోతే జనరల్ గా ఒరిజినల్ వీడియో లాగానే ఇద్దరు కలిసి భోజనం చేసినట్టే అనుకునేటువంటి ప్రమాదంగా ఉండి ఏఐ తోటి ఇట్లాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయని చెప్పేసి సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ ఇక చర్చలోకి వెళ్తే ఎగ్జాక్ట్లీ 2.5 సంవత్సరాల తర్వాత కర్ణాటక కాంగ్రెస్ లో ఒక ముసలం మొదలైంది. నవంబర్ 20వ తారీఖు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రి సీట్ షేరింగ్ అనేది, అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలవడానికి డీకే శివకుమారే భుజాన వేసుకుని మోసాడు, హనుమంతుల్లాగా పార్టీని గెలిపించాడని ఆ రోజు బలమైనటువంటి చర్చలు జరిగినాయి. అఫ్ కోర్స్ దట్స్ ఫ్యాక్ట్. బట్ ముఖ్యమంత్రి సీట్ కోసం అప్పుడు సిద్ధరామయ్య అన్నారు, ఇక నా చివరిసారి ఎన్నికలు, మళ్ళీ అవుతానో లేదో, ఈసారి ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు. సీట్ షేరింగ్ లో భాగంగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని ఒక చర్చ నడుస్తుంది. అధికారికంగా ఇది ప్రకటనలు ఉంటాయి, బట్ అంతర్గతంగా ఒప్పందాలు ఉంటాయి పార్టీ పరంగా. బట్ ఏదేమైనా కానీ ఈ మధ్య కాలంలో డీకే శివకుమార్ సంబంధించినటువంటి వర్గీయులు ఖర్గేని కలవడం, ఖర్గే అధిష్టానంతో మాట్లాడి చెప్తా అనడం, దానికి బీజేపీ కూడా కౌంటర్ వేయడం, ఖర్గేనే కలిసిన తర్వాత ఇంకా అధిష్టానం ఎక్కడ, ఆయన అధిష్టానం కాదా, అధిష్టానం ఆయన భాగం కాదా అని ఒక జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి అన్న కామెంట్లు కూడా వచ్చాయి. సో ఏదేమైనా కానీ ఇద్దరు పంచాయతీ మీరే తేల్చుకొని రండి, మీరే ఒక డెసిషన్కి రండి అని చెప్పేసి అధిష్టానం మాట చెప్పిన తర్వాత ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కలిసారు ఇద్దరు. కలిసిన తర్వాత బయటకు వచ్చి అన్నారు, ఎస్ కర్ణాటక అభివృద్ధి కోసం మేము మాట్లాడుకున్నాం, చేసాము. అఫ్ కోర్స్ దీంట్లో భాగంగా ప్రతిపక్షాల గురించి కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. బీజేపీ, జేడీఎస్ లు మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, వాటికి అలవాటే, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చెప్పేసి గతంలో ప్రకటించినాయి. సో వాళ్ళకి కేవలం 60 సీట్లు మాత్రమే ఉన్నాయి, వాళ్ళు కనీసం ఆ సంఖ్యకి ఎక్కడా కూడా అందుబాటు అయ్యేటువంటి పరిస్థితి లేదు, మేము 140 మంది ఉన్నాం. సో ఇదంతా ఒక ప్రచారం, రాజకీయంగా బురదజల్లేటువంటి ప్రచారం చేస్తున్నారంటూ కూడా జేడీఎస్ బీజేపీని ఉద్దేశించి మాట్లాడారు. మేము ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం, ఇప్పుడు కూడా ప్రజల మద్దతు ప్రకారం ముందుకెళ్తాం. అధిష్టానం ఒక మాట అన్నారు, మీరు కూర్చొని మాట్లాడుకోండి, తర్వాత మా దగ్గర రండి అని చెప్పి. సో ఎప్పుడైనా కానీ వీళ్ళు లోపల ఏం మాట్లాడుకున్నారన్నది మాత్రం బయటికి రాదు, బట్ బయటకు వచ్చి చెప్పేది మాత్రం వాస్తవం కాదు, ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే మేము అభివృద్ధి కోసం ఏదో వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, చాలా కేబినెట్ లో రకరకాల విషయాలు వస్తాయి, ఇద్దరు మంత్రులు కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు కానీ భేటీ జరిగితే రకరకాల వార్తలు, వాదనలు ఉంటాయి. బయటకు వచ్చి మీడియాకి చెప్పేది మాత్రం సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ రోజు కూడా అదే జరిగింది కర్ణాటకలో. సో వీళ్ళు ఏదో ముఖ్యమంత్రి పదవిని అనౌన్స్ చేస్తారని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు చేయరు కూడా. అదే జరిగితే మేము ఇద్దరిట్లో ఒకరు ముఖ్యమంత్రిగా ఉంటామన్న ప్రకటన
వీళ్ళిద్దరే చేస్తే అధిష్టానం ఎందుకు, రాహుల్ గాంధీ ఎందుకు, ప్రియాంక గాంధీ ఎందుకు, కేసీ వేణుగోపాల్ ఎందుకు, మల్లికార్జున ఖర్గే ఎందుకు? మీరు మీ పంచాయతీని తేల్చుకొని రండి, వచ్చిన తర్వాత ఇక్కడ డెసిషన్ మేము అనౌన్స్ చేస్తామన్నది వాళ్ళు ఇచ్చినటువంటి అంశం. లేదంటే అక్కడ మల్లికార్జున ఖర్గే ఆల్రెడీ ఖర్చు వేసుకొని సిద్ధంగా ఉన్నారు, మీరిద్దరు కాదంటే నేను రంగంలోకి దిగుతా అని చెప్పేసి ఒక రకంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వర్గాల నుంచి మల్లికార్జున ఖర్గే కూడా ఈ రేసులో ఉన్నారు, ముఖ్యమంత్రి రేసులో అన్నది ప్రధానంగా ఉంది. మల్లికార్జున ఖర్గే ఎంట్రీ కంటే కూడా వీళ్ళిద్దరే ఏదో ఒకటి సర్దుమణిగితే బెస్ట్. సో దాంట్లో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మళ్ళీ గెలవాలంటే సిద్ధరామయ్య ఉంటే కష్టం. ఎందుకంటే డికే శివకుమార్ లాంటి ఒక యంగ్ ఒక బ్రీడ్, ఒక ఉడుకు రక్తం ఉంటే బెస్ట్. ఎందుకంటే ఆయన పిసిసి అధ్యక్షుడిగా 6 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన పార్టీని గెలిపిస్తారన్నటువంటి నమ్మకం ఆఫ్ కోర్స్ అధిష్టానానికి కూడా ఉంది. అండ్ ఈలోపు మంత్రివర్గ విస్తరణ జరగకూడదు. కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఇక ఫుల్ టైం ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనే ఉంటారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు, అది సంకేతంగా భావించాలి. సో మంత్రివర్గ విస్తరణ ఆగింది. డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారా? డికే శివకుమార్ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అవుతారు అన్నదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. సో బహుశా డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవ్వచ్చు. సో ఒకవేళ అయితే డికే శివకుమార్ పైన ఇప్పటికే ఈడీ కేసులు చాలా ఉన్నాయి, ఆ విధంగా కూడా వాళ్ళ డికే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి ఆగిపోవచ్చు, రేపు పొద్దున బీజేపీ ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇందులో ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ నిండు అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించారు ఆయన. సో అప్పుడు ఒక సంకేతం ఏంటంటే ఇక ఆర్ఎస్ఎస్ పాట పాడారు నిండు అసెంబ్లీలో అంటే ఈయన బీజేపీలోకి వెళ్ళబోతున్నారు. ఒక మహారాష్ట్ర లాంటి షిండే పాలిటిక్స్ కర్ణాటకలో బీజేపీ చేయబోతుందన్న వాదన కూడా ఈ మధ్యలో బలంగా వినిపించింది. దాన్ని డికే శివకుమార్ ఖండించారు. నేను పార్టీలో ఉంటాను, కాంగ్రెస్ పార్టీలో దరిదాపు ఒక 100-200 కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కట్టేంత వరకు కూడా నేను పనిచేస్తూనే ఉంటానంటూ ఆయన ఆ కమిట్మెంట్ ని బయటపెట్టడం జరిగింది. బట్ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ముఖ్యమంత్రి పదవి రాకపోతే ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పదవిలో ఉంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుందో కూడా ఊహించవచ్చు. సో ఏదేమైనా కానీ ఈ పంచాయతీ ఢిల్లీకి చేరుతుంది అనుకున్నట్టుగానే. సో ఈ ముఖ్యమంత్రి షేరింగ్ సీట్ సంబంధించి ఇది కర్ణాటకలో తేలేది కాదు. కర్ణాటకలో వీళ్ళిద్దరి మధ్యలో ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చకు సంబంధించి బయట ఒకటి చెప్తారు, బట్ లోపల జరిగిన వాస్తవాన్ని బయటికి చెప్పరు. ఇది ఢిల్లీ అధిష్టానం దృష్టిలో మాత్రమే పెడతారు. సో ఢిల్లీకి సిద్ధరామయ్య ఈ రోజు వెళ్ళబోతున్నారు మధ్యాహ్నం తర్వాత. సో వెళ్ళిన తర్వాత అక్కడ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత మళ్ళీ డికే శివకుమార్ కూడా పిలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా రేవంత్ రెడ్డినే చివరిగా పిలిచారు. అంతకుముందుకే భట్టిని, అంతకుముందుకే కోమటిరెడ్డిని, అంతకుముందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డిని, వీళ్ళందరినీ కూడా పిలిచి సద్దుమణిగించిన తర్వాతనే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రమ్మన్నారు. ఢిల్లీకి ప్రయాణమై వెళ్లే లోపే ఆ సీల్డ్ కవర్ అందుకునే కంటే ముందే ట్రావెలింగ్ లోనే ముఖ్యమంత్రి అనౌన్స్మెంట్ రేవంత్ రెడ్డి జరిగిపోయింది. సో బహుశా సేమ్ సీన్ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ కన్ఫర్మేషన్ ఢిల్లీలో జరగబోతోంది అన్నది ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్లు చూస్తే అర్థమవుతోంది. సో డికే శివకుమార్ నాకు తెలిసి కంపల్సరీ ముఖ్యమంత్రి అవుతారు కర్ణాటక రాష్ట్రానికి. ఆశ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. అప్పుడు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మంత్రాలు జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, ఎటువంటి అనౌన్స్మెంట్ వస్తుందో కూడా వెయిట్ చేసి చూద్దాం. ఎస్, మన స్క్రీన్ లో చూస్తున్నది ఏఐ జనరేటెడ్ వీడియో. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి సంబంధించి ఏ విధంగా చర్చలు జరిగాయో మనం చెప్పలేం కాబట్టి ఏదైతే అక్కడ టిఫిన్ చేస్తున్నారనే వీడియో మాత్రం ఏఐ ద్వారా జనరేట్ చేసినటువంటి వీడియో. బెంగళూరులో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయితే ముగిసింది. ఇద్దరు నేతలు కడుపు నిండా టిఫిన్ చేసినటువంటి విజువల్ కూడా మనం ఏఐ జనరేట్ చేసినటువంటి వీడియో చూస్తున్నాం. తిన్న తర్వాత ఇద్దరు కూడా భేవమని చెప్పి తేంచారో తప్ప సమస్య అయితే ఇప్పటికింకా పరిష్కారమైనట్లుగా చెప్పలేదు. అంతా అధిష్టానం చూసుకుంటుందని ఢిల్లీ మీదే తోసేశారు ఇద్దరు నేతలు కూడా. కాంగ్రెస్ తో పాటు దేశ రాజకీయాల్లో కూడా ఉత్కంఠ రేకెత్తిస్తున్నటువంటి కర్ణాటక ఎపిసోడ్ లో ఇవాళ డే ఈవెంట్ ఇదే. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పార్టీ పెద్దలు చెప్పారని కలిసి టిఫిన్ చేశారు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మీడియా ముందు కూడా వచ్చారు. ఏదో అద్భుతం జరిగిపోతుంది, ఏదో అనౌన్స్మెంట్ చేయబోతున్నారు, ఒక క్లారిటీ రాబోతోంది. ఇద్దరు నేతలు మాట్లాడుకున్న తర్వాత దీనికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చేస్తారు మీడియా ముందుకి వచ్చి అనుకున్న సందర్భంలో ఏమీ లేకుండా ఊరికనే ఎవరు ఏ ప్రకటన లేకుండా చాలా లౌక్యంగా ఇద్దరు నేతలు అయితే అక్కడ మాట్లాడినటువంటి సిచ్యువేషన్. తమ మధ్య విభేదాలు లేవు, గొడవలు లేవనేసారు. అసలు గొడవలే లేనప్పుడు అసలు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఎందుకు అనే దానికి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సీఎం కుర్చీ పంచాయతీ లేకపోతే ఇద్దరు నేతలు ఇలా కూర్చొని టిఫిన్ తినే సందర్భం కూడా రాదు. ఒకవేళ వచ్చినా మనం ఇంతలా మాట్లాడుకునే అవకాశం కూడా లేదు. తమ మధ్య సమస్యలు లేవంటూని అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఒక బాంబ్ అయితే పేల్చారు. అంటే పైవన్నీ కాకపోతే అసలు అధిష్టాన నిర్ణయానికి ఆస్కారం ఏంటి? అదే కదా ప్రశ్న. అంటే సీఎం కుర్చీ పంచాయతీ తేల్చాల్సింది పార్టీ పెద్దలే అని ఇద్దరు చెప్పేశారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ బాగుందని చెబుతూ తమ చర్చలు ఎలా సాగాయో రహస్యంగానే ఉంచేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలక సమస్యల పరిష్కారానికి ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన డీకే శివకుమార్ నుంచే ట్రబుల్ తలెత్తడంతో బబుల్ షూటర్ అయ్యారు. ఇప్పుడు ఇద్దరు నేతలను కూర్చోబెట్టి రాజీ చేయాల్సిన బాధ్యత ఖర్గే అండ్ కోపై పడింది.
బ్రేక్ఫాస్ట్ మీటింగ్ బాగా జరిగిందని ఇద్దరు నేతలు ప్రకటించారు. చాలా పెద్ద పెద్ద సమస్యలు విషయాలపై మాట్లాడినట్లుగా చెప్పుకొచ్చారు. సీఎం కుర్చీ వివాదం కంటే పెద్ద సమస్య ఏంటో సిద్ధు డీకేలకే తెలియాలి. మరి ఈ మీటింగ్ తర్వాత మీడియా ముందు వచ్చిన తర్వాత డీకే వాయించారు. రాజీకి వచ్చారా? రాజీ ఫార్ములా సిద్ధమైందా? పార్టీ పెద్దలకు సీఎం చెప్పాలనుకున్న అది రహస్యంగానే ఉంచారు. తమ పంచాయతీ ఏంటో చెప్పకుండా సమస్య సృష్టించింది బీజేపీ జేడీఎస్ అంటూ ప్రత్యర్థులపై కాస్త చట్నీ వేసే ప్రయత్నం చేశారు. విపక్షాలకు ధైర్యం ఉంటే తమ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టుకోవచ్చంటూ ఒక సవాల్ విసిరారు. ఏ తర్వాత సమస్య తీసుకొచ్చింది బీజేపీ జేడీఎస్ అని తేల్చారు తప్పితే తమ మధ్య ఉన్న జగడంగా ఎక్కడా చెప్పలేదు ఇద్దరు నేతలు. See, the High Command, whatever decision it takes, both of us will obey. High Command ಹೇಳಿದ್ರೆ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ಮೇಲೆ ಕೊಟ್ಟ ಮಾತಿನಂತೆ ಪ್ರಶ್ನೆಗೆಲ್ಲ ನಾವು ಉತ್ತರ ಕೊಡಲ್ಲ. ವಾಟ್ ಎವರ್ High Command tells, you will obey. Sir, at least, You understood it or not? This is my reply to your question. sir, status quo till ಯಥಾಸ್ಥಿತಿ ಇರ್ತಾರೆ. Huh? ಯಥಾಸ್ಥಿತಿ ಇರುತ್ತೆ ಸರ್. ಯಥಾಸ್ಥಿತಿ. See, we go together. There are no differences between me and DK Shivkumar. We face the election, assembly. We have worked out a strategy how to face the BJP and JDS, and we will face it. ಒಪ್ಪಂದ ವಚನ ಅಂತೆಲ್ಲ ಹೇಳ್ತಾರಲ್ಲ ಸರ್. I don't know. They are telling that no confidence motion will be moved. It will also face it. Or adjournment motion, if they want to bring. If the party wants us to go, definitely we will go. But have some issues. Nano Siddharamayanaru matadidivi. We both have spoken. There are major issues which the parliament members has to take up in this session, because they are not supporting us either on the sugarcane or on Mekkejola, whatever is there, maize issue and various other program. Whatever they had promised, they are not committing to help the state, which we are bound to get the support from the central government. Other day, the Honorable Chief Minister met the Prime Minister also, has given a representation. Yesterday, Mr. Dinesh also has requested the Prime Minister on this issue. So we are going to ask our parliament members, don't waste your time. You are not helping the state government. You will have to go collectively. If you are interested in the interest of state, let us all join to go. And I could see that many of the central ministers were telling that we will be a part of the delegation. I will go. If the party wants us to go, definitely.